హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఈ వీడియోలో టెక్స్ట్ ఫంక్షన్స్లోని వన్ ఆఫ్ ద ఫంక్షన్ని మనం డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే లెంత్ అనే ఒక ఫంక్షన్. అసలు ఈ లెంత్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము అంటే మనము తీసుకున్న టెక్స్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఈ లెంత్ ఫంక్షన్ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఈ చిన్న వీడియోలో మనం ఏంటి అంటే అసలు అది ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం చూద్దాము. ఫర్దర్ ఎగ్జాంపుల్స్లో దీన్ని ఎక్కడెక్కడ వాడతాము అనేది మనం చూద్దాము. రైట్, దీన్ని ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్లో చూద్దాం. ఇక్కడ కొన్ని నేమ్స్ తీసుకున్నాను నేను. రైట్, ఈ నేమ్స్లో మనకేంటి అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి. దానికోసం నేను లెంత్ ఫంక్షన్ వాడతాను. జస్ట్ ఫస్ట్ సింపుల్గా ఒక టెక్స్ట్లో చూద్దాం. మనం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు LEN, లెంత్ ఫంక్షన్ LEN అని మాత్రమే ఇవ్వాలి. బ్రాకెట్ ఓపెన్, అందులో టెక్స్ట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ స్కిల్స్ అని ఇద్దాం. డబల్ కోట్స్ క్లోజ్. సో ఎన్ని ఉన్నాయి మనకి? లక్ష్మి 5, 6, 7, 8, 9, 10, 11 అని అనుకుంటాం, కానీ 12 వస్తుంది. ఎందుకు 12 వచ్చింది అంటే హియర్ స్పేస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్ కిందే తీసుకుంటుంది కాబట్టి మనకి 12 వచ్చినాయి మనకి. రైట్, ఓకే. ఇప్పుడు ఇది మాన్యువల్గా తీసుకోవడం. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఎలా ఇవ్వాలి అంటే సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు LEN బ్రాకెట్ ఓపెన్. ఏ సెల్లులో ఉంది? ఈ సెల్లులో ఉంది. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. జస్ట్ డ్రాగ్ చేసి విల్ గెట్ దట్ టోటల్. అక్కడ పక్కన ఇచ్చిన నేమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. This is length function. Thank you.